హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో గౌరవ్ కిచెన్ దగ్గర వాటర్ తాగుతున్న టైంలో తనూజ అండ్ మాధురి గౌరవ్ని అడుగుతారనమాట. గౌరవ్, అసలు నిన్ను ఆయేషాని ఎవరు నామినేషన్ నుండి సేవ్ చేయమన్నారని అడిగినప్పుడు గౌరవ్ వచ్చి ఇమ్మానియల్ చెప్పాడంట. ఇమ్మానియల్ ఆయేషాకి చెప్పాడు, ఇలాగా సేవ్ చేయి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము అని చెప్తాడు. అప్పుడు తనుజాను మాధురి, నేను చెప్పానా వీళ్ళు ఇలాగ మన మీద ఇలా ప్లాన్ చేస్తున్నారని అంటది. అసలు ఆ ప్లాన్కి ఫస్ట్ ఎవరు కారణం అంటే ఫస్ట్ రీతు ఉంటుంది. మన బెలూన్ టాస్క్ ఉంటుంది కదా, బెలూన్ టాస్క్ అయిపోయిన టైంలో స్లిప్పులు దొరుకుతాయి కదా, స్లిప్పులు పట్టుకున్నప్పుడు ఎవరెవరికి ఏ స్లిప్పులు ఇవ్వాలి అన్నప్పుడు ఆయేషా దగ్గర డైరెక్ట్ నామినేషన్ చేసే స్లిప్ ఒకటి, 2 నామినేషన్ల స్లిప్ ఉంటుంది కదా. అప్పుడు రీతు వచ్చి ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చి అంటది, అరే డైరెక్ట్ నామినేషన్ నాకు తెలిసి నన్ను అంటే రీతుని కానీ దివ్యాని కానీ ఆమె డైరెక్ట్ నామినేషన్ చేస్తుంది. తర్వాత రెండిట్లో ఒకటి గౌరవ్కి ఇస్తుంది. గౌరవ్కి ఇచ్చి ఆయేషా ఎవరినైతే నామినేషన్ చేయాలనుకుంటుందో, అంటే డైరెక్ట్ నామినేషన్ కాక ఇంకో నామినేషన్ ఎవరినైతే చేయాలనుకుంటుందో గౌరవ్కి ఆ పేరు చెప్పి గౌరవ్ చేత ఆ నామినేషన్ చేయిస్తుంది. తర్వాత తన దగ్గర నామినేషన్ నుండి సేవ్ అయ్యే పవర్ బిగ్ బాస్ ఇచ్చాడు కాబట్టి, అంటే సెకండ్ కెప్టెన్కి ఆ పవర్ ఇచ్చాడు కాబట్టి తను ఆయేషాన్ని సేవ్ చేయమని డీల్ చేసుకుంటుంది. ఇది డీల్ జరుగుతుంది అని ఇమ్మాన్యుయల్కి చెప్పుద్ది. అప్పుడు ఇమ్మాన్యుయల్ ఏం ఆలోచిస్తాడంటే, వీళ్ళు ఇలా అంటే ఇప్పుడు ఆయేషా పేరు నామినేట్ చేస్తానని ఎవరైనా వచ్చినప్పుడు నేను కనుక స్లిప్ ఇస్తే నాకు కూడా వీళ్ళు నామినేషన్లోకి నన్ను దింపుతారని ప్లాన్ చేస్తాడు. అక్కడ ఏం చేస్తాడంటే, రీతు చెప్పిందని కాకుండా ముందెళ్ళి అడుగుతాడు, అసలు గౌరవ్ని అడుగుతాడు ముందు పిలిచి, గౌరవ్ అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు, నీకు ఎవరిని సేవ్ చేయాలని ఉందని అడుగుతాడు. గౌరవ్ ఏమో బాయ్ మేము అసలు ఏమో బ్రో మేము అసలు ఏమీ అనుకోలేదు ఇప్పటి వరకు, ఎవరో వచ్చి అడిగితే వాళ్ళని చూద్దాం అనుకుంటున్నాను అంటాడు. తర్వాత ఆయేషాని పిలిచి అడిగితే మేము ప్లాన్ చేయలేదు అంటారు. ఇమ్మాన్యుయల్కి ప్లాన్ వేస్తాడు, ఇక ఇలా కాదు మీరు ఇలా ఉంటే గబుక్కున ఎవరో ఒకరు నామినేషన్లోకి వచ్చేస్తారు, నాకు తెలిసి నీ మీద వేస్తారంటే ఆయేషా అంటది, నా మీద పడతాయని నాకు తెలుసు నామినేషన్లో అంటది. అయితే అప్పుడు గౌరవ్ను ఆయేషా అడిగినప్పుడు గౌరవ్ని పిలిచి, గౌరవ్ నువ్వు ఆయేషాని సేవ్ చేయి నీ దగ్గర ఉన్న పవర్తో, నువ్వు ఒక నామినేషన్ ఒకవేళ ఇస్తే అతనికి ఇవ్వలేదు అంటే వేరే నీ ఇష్టమైన వాళ్ళకి ఆ 2 నామినేషన్లో ఇవ్వు అని చెప్పుద్ది. డైరెక్ట్ నామినేషన్ ఎవరిని చేస్తున్నావు అంటే ఆయేషా చెప్పదు అనమాట. అది అక్కడ జరిగింది. ఇక్కడ ఇమ్మాన్యుయల్ తెలుగు ప్రదర్శిస్తాడు, అందువల్లే నామినేషన్లోకి రాడనమాట ఇమ్మాన్యుయల్. అంటే రీతు చెప్పిన ప్లాన్ని మనోడు చెప్పినట్టు అలాగా అక్కడ వాళ్ళ ముందు ఇది చేస్తాడు. సారీ దగ్గొచ్చింది, అంటే ఇది నైట్ 2ంటికి చేస్తున్నాము, కొంచెం ఇదిగా ఉంటుంది కదా ఈ టైంలో, అందుకోసమని కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సబ్స్క్రిప్షన్లు అసలు లేవు, ఇప్పుడే గ్రో అవ్వాలని అనుకుంటున్నాం ఛానల్ని. మీకు ఇలాంటి వీడియోలు క్విక్ అప్డేట్స్ మీకు సకాలంలో తొందరగా మీకు రావాలంటే కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మీకు ఓ విషయం చెప్పడం మర్చిపోయాను, అంటే ఇమ్మాన్యుయల్ గౌరవ్కి కూడా చెప్తాడు, అసలు గౌరవ్కి ఏమని చెప్తాడంటే, అసలు నిన్ను నామినేషన్లోకి రాకుండా నేను చూసుకుంటాను అంటే, మరి ఇమ్మాన్యుయలే కదా అందరికి ఒక 5 స్లిప్పులు ఉన్నవి, 5 స్లిప్పుల్లో ఎవరికి నామినేషన్ చేస్తారు అని అడుగుతూ ఉంటారు కదా ప్రతి ఒక్కరిని. అలాగా గౌరవ్ పేరు వస్తే మటుకు నేను ఆప్ చేసేస్తాను అని హామీ ఇస్తాడు. అందుకే అక్కడ అంత సక్సెస్ అవ్వగలిగాడు నామినేషన్లోకి రాకుండా. కావాల్సి వస్తే కళ్యాణ్ దెబ్బేసాడు, కావాల్సి వస్తే కళ్యాణ్ వెళ్ళడు, ఎందుకంటే గౌరవ్ కెప్టెన్ తొందరగా వెళ్ళరు కదా, సెకండ్ కెప్టెన్ పవర్ లేకపోయినా కానీ తొందరగా వెళ్ళడు అన్న విషయం తెలుసు. కావాల్సి వస్తే తిప్పినా కానీ అందుట్లో అతని మీదకి అంత తొందరగా హౌస్లో మొన్నే వచ్చాడు, కొంచెం అందరితో మంచిగానే ఉంటున్నాడు, కొంచెం తెలుగు రాదు అన్న సానుభూతి కూడా అతని మీద ఉంది కాబట్టి ఎవరు చేయరు అన్నది బలంగా ఇమ్మాన్యుయల్కి తెలుసు కాబట్టి అంత తొందరగా వెళ్ళడైనా ప్లాన్ వేసాడు. తర్వాత బాత్రూంలో తనూజాను దివ్య
దివ్యాకి చెప్తా ఉంటుంది తనూజ, ఇలా నన్ను ఇలా చేస్తారని నేను అనుకోలేదు. ఇప్పుడు ఇక్కడ కళ్యాణ్ వచ్చే సంజనాన్ని నామినేట్ చేస్తాడు కదా, ఏది మన తనూజాన్ని నామినేట్ చేస్తానని ముందు చెప్తాడు ఎమాన్యుయల్కి. అప్పుడు ఎమాన్యుయల్ ఏమంటాడంటే, అరే నువ్వు చేస్తావు, పాయింట్స్ కొంచెం చూసుకొని చెప్పు, నీ దగ్గర 4 పాయింట్స్ ఉన్నాయన్నావు కాబట్టి చూసుకొని చెప్పరా, మళ్ళీ తేడా వస్తే మటుకు మళ్ళీ మా నాన్న వెళ్ళిపోయారు అందుకని అందరూ నన్ను ఇది చేశారు, ఇప్పుడు నాన్న కూడా లేరు నన్ను ఇది చేయడానికన్నా ఇది ఫీలింగ్ వచ్చిందంటే మొత్తానికి మనకు పడిద్ది దెబ్బ, అందుకే తగిలింది తగలనట్టు చెప్పు అని అంటాడు అనమాట ఎమాన్యుయల్. అక్కడ మనోడు ఏం చేస్తాడు, రమ్య చెప్పేసింది పాయింట్లన్నీ, ఇప్పుడు రమ్య చెప్పింది పాయింట్లు అని అంటాడు కళ్యాణ్. రమ్య మ్యానిపులేటరు, నువ్వు పెద్ద సేఫ్ గేమరు, నీకు బాండింగ్ లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు, ఎవరో ఒకరితో రిలేషన్లో లేకపోతే ఉండలేవు అయ్యి అని చెప్తుంది. అవన్నీ కళ్యాణ్ అనుకున్నదా? కాదు కదా, అతనికి ఓ పాయింట్ ఉంటుంది, అది చెప్పాలి. ఇక్కడ ఎమ్మెల్యేలు ఏమంటాడు, ఆ నామినేషన్లను అయిపోయిన తర్వాత కూర్చున్న తర్వాత కళ్యాణ్ దగ్గరికి వచ్చినప్పుడు, అరే నువ్వు చచ్చిపోయిన మొక్కకి నీరు పోసినట్టు ఉందరా అంటాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, నాకు తెలిసి ఇప్పుడు నువ్వు నామినేషన్ చేస్తా అన్నప్పుడు చేసేస్తే సరిపోయేది. ఇప్పుడు నువ్వు అటు సంజనాకి చేయడం వల్ల, సంజనా గారికి నామినేట్ చేయడం వల్ల నేను నా మాట నేను లగాలి, అక్కడ లగకపోతే నేను తప్పు చేసిన అవుతా సంజనా గారి విషయంలో అని చెప్పి ఎమాన్యుయల్ అంటాడు. ఎమాన్యుయల్ నేను అలా తప్పు చేసే పరిస్థితిలో నేను ఉంటా కాబట్టి నేను అక్కడ క్లారిటీ ఇచ్చేసాను, ఇప్పుడు ఏమైందంటే ఆ క్లారిటీ వల్ల చచ్చిపోయిన మొక్కకి నీరు పోసినట్టు ఉంది, ఇప్పటికైనా ఏం అవ్వలేదు, ఈ వారం చూడు ఆ బిహేవియర్ ఎలా ఉంది ఏంటి ఆ మాట తీరు, నెక్స్ట్ వీక్ నామినేట్ చేద్దాం అని అంటాడనమాట. ఇక్కడ కళ్యాణ్ది మెయిన్ మిస్టేక్ ఏంటంటే, అసలు తనుజాన్ని నామినేట్ చేద్దాం అన్నది రాంగ్. ఒకవేళ నువ్వు దిగావు, ఆపోజిట్గా నీకు నచ్చలేదు, ఆమె చేసే కొన్ని బిహేవియర్లు నచ్చలేదు అన్నప్పుడు డైరెక్ట్ నామినేట్ చేస్తే హీరో అయిపోయాడు. ఇప్పుడు ఒకటబ్బా ఈ చిన్న సంజన గారిని, రాము వీళ్ళని, దివ్య వీళ్ళని చేసుకుంటే పెద్ద ఇదేం ఉండదు. ఇప్పుడు నీకు అందరికీ మ్యాక్సిమం అక్కడ హైపర్ ఆది కానీ సింగర్ సాకేత్ కానీ వచ్చి హింట్స్ ఇచ్చేశారు, లేడీ బిగ్ బాస్ టైటిల్ కొట్టే ఇది అవ్వచ్చు, లేడీస్ కోటాలో ఛాన్స్ ఉంది అని చెప్పినప్పుడు అందరికి అర్థమైంది. కాబట్టి టాప్లో ఉందిరా బాబు అన్నప్పుడు కళ్యాణ్ వెళ్ళి చేసేయాలి, నామినేషన్ దిగినప్పుడు చేసేయాలి. చేసేస్తే ఏమైందంటే ఇద్దరికి రైవలరీ అనేది ఉంటుంది. ఇప్పుడు సేఫ్ గేమర్లా మళ్ళీ ఆ పక్కకి వెళ్ళి ఇప్పుడు నైట్ డిస్కషన్ మాధురి అండ్ సంజన ఉన్నప్పుడు చేసుకొని డిస్కషన్లు, నేను ఈ పాయింట్స్ అనుకున్నానంటే ఆవిడ వచ్చేసరికి ఈ పాయింట్లో నామినేట్ చేయడం, ఇది నామినేట్ చేసే పాయింట్లా అని అనడం, నేను నీకు సహాయం చేశాను ఇదే నా కృతజ్ఞత అని ఆనందంతో కరిగిపోయి మళ్ళీ వెనకమాల ఇద్దరు కలిసి తిరగడం వల్ల కళ్యాణ్ గ్రాఫ్ మ్యాక్సిమం తగ్గిపోతుంది. ఎందుకంటే బరిలో ఇప్పుడు భరణి అలా చేసే కదా, నాగార్జున సార్ ఏమన్నారు, ఇది చదరంగం కాదు రణరంగం. ఇప్పుడు గుర్రం ఎక్కి హార్స్ రైడింగ్ చేసేటప్పుడు, సింహం మీద రైడింగ్ చేసేటప్పుడు నువ్వు కిందకి దిగా ఉంటే సింహం తినేస్తుంది. నువ్వు రైడింగ్ చేసినప్పుడు రైడింగ్తో అలా వెళ్ళిపోయి నీ గోల్ ఏదో సాధించాలి. ఇప్పుడు అలా ఉన్నప్పుడు వెళ్ళిపోవాలి ఇక అలాగా, అంతేగాని నాకు అది సహాయం చేసింది అది ఇదని వెనక అడిగేస్తే నువ్వు అసలు దాంట్లో దిగకూడదు. అప్పుడు అసలు నువ్వు నామినేషన్ నేను చేస్తాను అన్నది దిగకూడదు. ఎందుకంటే అవతల వాళ్ళు అడ్వాంటేజ్, ఇప్పుడు ఎవరి కాళ్ళు ఏంటండి, ఇప్పుడు నేను నెంబర్ 1 అవ్వాలని చెప్పి ఎవరికి ఉండదు. ఇప్పుడు అక్కడ ఆడేవాళ్ళు అందరూ, ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా నాకు తెలిసి ఏమని ఆలోచిస్తున్నాడంటే, అరే బాబు ఫస్ట్ నుంచి మనం సేవ్ ఇప్పుడు అతను బాత్రూంలో అదే చెప్పేది, వాటర్ టాస్క్ కానీ మెయిన్ సపోర్ట్ చేయాలన్న చోటల్లో నేను సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను, కానీ ఈవిడ అందరినీ శత్రువుగా ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో అక్కడ సేఫ్ గేమ్లు ఆడుకుంటా ఏం టాప్లో నుంచి ఉంటుంది అంటే మేము ఇప్పటిదాకా సేవ్ చేసుకొని ఏమైనా విన్నర్ చేయడానిక మేము బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది అన్నట్టు మనోడు ఆలోచిస్తున్నాడు. అందుకే కళ్యాణ్ త్రూ ద్వారా
ఆమెని భుజం మీద, కళ్యాణ్ భుజం మీద నుంచి తనూజని కాలుద్దామని చూశాడు. అది మిస్ఫైర్ అయ్యి ఆయనకే బుల్లెట్ తగిలింది. కానీ కళ్యాణ్ అది కనుక చేస్తుంటే హీరో రేంజ్లో హీరో అయ్యేవాడు. అక్కడ తనూజ డౌన్ అయిపోయేది అక్కడ. ఎందుకంటే పక్కనే ఉండి ఇన్ని సేఫ్ గేమ్లు ఆడుకుంటూ వస్తున్నావు అనంతోటే అందరికి అక్కడ మబ్బులు ఇడిపోయావు అనమాట. ఇమ్మాన్యుయల్ అదే చెప్తాడు, అరే నేను చెప్పేదానికన్నా కళ్యాణ్ అన్నట్టు చెప్పేది వెయిట్ ఉంటుంది దానికి, నేను చెప్తే ముందు ఫ్రెండ్లీగా చెప్పారని చెప్పి ఒక రకంగా ఆలోచిస్తే అది కరెక్టే అనిపిస్తుంది. ఇప్పుడు దానివల్ల ఏమైంది, ఇప్పుడు సంజనాకి టార్గెట్ అయ్యాడు. ఆమె దగ్గరికి వచ్చేసరికి సంజన ఒక్క ఇదేంటంటే ఆమె దగ్గరికి రానంత వరకు ఏమీ చేయదు. ఆమెను కెలికితే మటుకు ఇక పక్కన వాళ్ళకి కెలుగుతూ ఉంటుంది. కావాల్సి వస్తే అలానే ఆమె కరెక్ట్ అని చెప్పను, కానీ కళ్యాణ్ని అలా అనడం చాలా వరకు రాంగ్. ఆమె ప్రొఫెషనల్ తీసుకొస్తుంది. నిఖిల్తో మాట్లాడుతున్న, నిఖిల్ను తనూజ క్లోజ్గా ఉంటున్నారు కాబట్టి అని చెప్పి నిఖిల్ని నామినేట్, ఆయన పవర్ పోగొట్టడానికి కళ్యాణ్ నుంచున్నాడు అని చెప్పి చెప్తుంది. అవన్నీ నిఖిల్తో వెళ్తుంది అని తనూజ అనంతో అక్కడ కిచెన్ దగ్గరకు వచ్చి తనూజ అని గొడవ పెట్టుకుంటుంది. నేను ఎవరితో అయినా మాట్లాడవచ్చు, ఎవరైనా నాతో మాట్లాడవచ్చు, దానికి మీకు వచ్చిన నొప్పి ఏంటి అన్నట్టు అడిగిద్ది. ఇక్కడ మటుకు సంజన గారి మిస్టేక్స్ చాలా ఉన్నాయి. తర్వాత గేమ్లో వచ్చేసరికి దొంగల టాస్క్ అది, దాంట్లో కంటెండర్లు ఎవరెవరు కంటెండర్లు అవ్వాలనుకున్న వాళ్ళు డబ్బులు టాస్కులు జరుగుతూ ఉంటాయి. వాటిల్లో డబ్బులు సంజన గ్యాంగ్ ఒకటి, మాధురి గారి గ్యాంగ్ ఒకటి ఉంటుంది. మాధురి గారి టీం వచ్చి దివ్య, తనూజ, సుమన్, రీతు, కళ్యాణ్, రాము, సాయి శ్రీనివాస్, ఇమ్మాన్యుయల్. ఇక్కడ ఇమ్మాన్యుయల్కి కూడా ఓ విషయం చెప్పుద్ది, నువ్వు మీ మమ్మీ అని చెప్పి గేమ్గా ఆడు, నువ్వు అటు నీ మీద చాలా 100కి 1000% నేను నమ్మకం పెట్టుకుంటున్నాను, నా నమ్మకం మటుకు తీసే మాకు అంటది. తర్వాత సంజన గారి టీం వచ్చి డీమాను, గౌరవ్, రమ్య, నిఖిల్, ఆయేషాకి హెల్త్ సిక్ అయితే ఆమెకి రెస్ట్ ఇచ్చారు. ఇక మిగతా సభ్యులు ఉంటారు. కావాల్సి వస్తే ఈ టీంలో ఉన్నా కానీ ఒకవేళ ఎవరు గెలుస్తారు, ఫైనల్గా ఎవరి టీంలో ఎక్కువ మెంబర్స్ ఉంటారు, ఎక్కువ మనీ ఉంటుంది అన్నది అటు ఇటు ఎక్స్చేంజ్ కూడా అవ్వచ్చు, ఆ టీం నుంచి ఈ టీం. అంటే ఏం లేదు, ఈ కాన్సెప్ట్ ఏంటంటే దానివల్ల గొడవలు జరుగుతాయని బిగ్ బాస్ పెట్టాడు. అది అక్కడ జరిగేది. అది గొడవలు ఫర్దర్గా జరుగుతాయా లేదా అన్నది చూద్దాము. సంజన గారి మళ్ళీ గేమ్ పరంగా కూడా సంజన గారికి అంటే రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుంది, సంజన గారికి కళ్యాణ్కి గొడవ అయిందని. అది చూడాలి. అయితే టాస్క్ గోలీ సోడాలు ఎవరిని 30 గోలీ సోడాలు పెడతారు, దాంట్లో ఎవరిని తాగుతారు అనేది టాస్క్ ఇస్తారు. దాంట్లో ఇమ్మాన్యుయల్ అండ్ కళ్యాణ్ మాధురి గారి టీం తరపున ఆడతారు. సంజన గారి టీం తరపునేమో రమ్యను, డీమాన్ ఆడతారు. ఇమ్మాన్యుయల్ అండ్ కళ్యాణ్ వచ్చేసరికి 21 సోడాలు తాగుతారు, గోలీ సోడాలు. ఇప్పుడు కలర్ సోడాలు వస్తున్నాయి కదా అవి. సంజన గారి టీంలో డీమాన్, రమ్య వచ్చి 16 గోలీ సోడాలు తాగుతారు. అప్పుడు మాధురి గారి టీము ఆ గేమ్లో విన్ అవుతుంది. ఎవరిని పడేద్దాము స్విమ్మింగ్ పూల్లో అని అడిగినప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, స్విమ్మింగ్ పూల్లో తోసి మీ గెలుపుకి ఆరంభ ఇది చేయొచ్చు, సెలబ్రేషన్ చేసుకోండి అన్నప్పుడు సంజన గారిని పూల్లో తోస్తామని చెప్పి మాధురి గారు తీసుకెళ్లి దివ్య, సంజన, తనూజ, రీతు వీళ్ళందరూ పట్టుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దింపుతారు. ఆ ముందేం జరిగిద్దంటే ఏమో డబ్బులు వస్తాయి స్టోర్ రూమ్లో తనూజాను, సుమన్ డబ్బులు దొంగతనం చేస్తారు. దొంగతనం చేసిన తర్వాత డోర్ కొంతసేపు లాక్ చేసేస్తాడు బిగ్ బాస్. డోర్ తీయండి బిగ్ బాస్, మేమిద్దరం ఇక్కడే ఇరుక్కుపోయాం అంటారు. అది కొంచెం ఫన్నీగా అనిపించింది.
తర్వాత వచ్చేసరికి ఆ డబ్బులు నాయి తగ్గినాయి, ఎవరైతే తీసారో మర్యాదగా చెప్పండి లేకపోతే గేమ్ రద్దు చేస్తా అది ఇది అని సంజన గారు అన్నప్పుడు, మాధురి గారు అంతకుముందు ప్రాంక్ మాట్లాడుకున్నప్పుడు సంజన గారి మీద చెప్పేది కదా, నువ్వే గుడ్లు దొంగవి అది ఇది అని, అది దానికి హట్ అయ్యిద్ది కొంచెం సంజన. అది అప్పుడు అలా చేసాము, ఇప్పుడు ప్రతి దాంట్లో అలా అన్నమాకు నన్ను అది ఇది అంటే, సరే సారీ ఎందుకు వచ్చిందిలే తలకి నొప్పి అని చెప్పి మాధురి గారు కూడా సర్దుకుంటారు. ఫర్దర్గా ఈ టాస్క్ కొంచెం ఇప్పటికైతే అంత ఎగ్జైట్మెంట్ అనిపించట్లేదు, కానీ టాస్క్ ముందు ముందు టాస్క్ పెట్టడం వల్ల ఈ దాంట్లో ఇంకా టాస్క్లో ఇంకా టాస్కులు పెట్టడం